ప్రణామాలు మహారాణి. మీరు పిలిచారంట, ఆదేశించండి. ఆదేశం కాదు, ఇది వినతి. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం కర్ణా. సూతపుత్రులు అడవిలో సాయం చేస్తారు మహారాణి. రాజభవనంలో కేవలం సేవ చేస్తారు. అడుకోండి అడుకోండి, బిచ్చమెత్తుకోండి బిచ్చమెత్తుకోండి. అదండి అన్నయ్య గారు, పెద్దన్నయ్య రమ్మన్నాడుగా. నాకు గుర్తుంది నకుల, కానీ దుశ్శాసనుడు సరిగ్గానే చెబుతున్నాడు. బిచ్చమెత్తడానికి సిగ్గుండాల్సిన పనేముంది? నాన్నగారు చెప్పేవాళ్ళు ప్రకృతి ఈశ్వరుడి అంశ అని. అందువల్ల వృక్షాలు, నీరు, ఆకాశం, భూమి వాటన్నిటినీ నేను బిచ్చమెత్తుతాను. ఓ మామిడి చెట్టు, నీ దయచూపి నాకు ఫలాలనివ్వు. నేను మాటిస్తున్నాను, మీ నుంచి ఏం కింద పడ్డా సరే దాన్ని నీ ప్రసాదంగా భావించి తినేస్తాను. అందరూ ఆగండి, ఎవ్వరూ వెళ్ళొద్దు. నేను మాటిచ్చానుగా, చెట్టు మీద నుంచి ఏం కింద పడినా వాటిని నేను తినేస్తాను. మీరంతా ఇవాళ వృకోదరుడు భీముడికి భోజనం. అన్నయ్య దుర్యోధన, మమ్మల్ని వెళ్ళండి, కానీ గుర్తుంచుకోండి, నాకింకో పేరుంది వృకోదరుడని. ఈ రోజున నిజంగా మీ అందరినీ ఖచ్చితంగా తినేస్తాను. సామర్థ్యం ఉంది, పైగా వాళ్ళు సూతులు కూడా కారు. మరి వాళ్ళనేం చేస్తారు రాకుమారా దుర్యోధన? ప్రణామాలు. నీకు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కర్ణ. రాకుమారులందరికీ కూడా అదే స్థాయి న్యాయం ఉంటుంది. అలా ఎలా చేయాలో నాకు తెలుసు. అలాగే, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక మీకు తప్పక తెలిసుంటుంది. కానీ వాళ్ళ తల్లి ఆదేశం, ఇకపై నేను వాళ్లతో ఉండాలని. రాకుమారుల న్యాయంలో ఒకవేళ ఈ సూతుడు అడ్డంకి కాకూడదు. నాన్నగారు, ఆ పాండుపుత్రుడు హస్తినాపురంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఇప్పటికిప్పుడే బహిష్కరించాల్సిందే. దుర్యోధన, వాళ్ళు మీ సోదరుడు పుత్ర. పైగా తాతగారు ఆదేశించారు, మనం పాండుపుత్రుల్ని ప్రేమించాల్సిందే అని. కానీ నాన్నగారు. మహారాజా, ప్రేమ ఆదేశాల వల్ల పుట్టదు,
పరిచయంతోనే ప్రేమ పుడుతుంది మహారాజా. అసలు నా మేనల్లుడికి పాండవులతో అస్సలు పరిచయం లేదు కదా, మరి వాళ్ళని ఎలా ప్రేమిస్తాడు మహారాజా? అందుకని మహారాజా, నా సూచన ఏంటంటే వాళ్ళని ప్రమాణకూటంలో ఉన్న ఉద్యానవనానికి కొంచెం సేపు జల క్రీడల కోసం కలిసి పంపించడం మంచిది కదా మహారాజా. లేదు, దగ్గరగా ఉంచినట్లయితే అప్పుడు మనసులో ఉన్న అనుమానాలన్నీ దూరం అయిపోతాయి మహారాజా. నువ్వు చెప్పింది మంచిదే శకుని. రేపు ఉదయము రాకుమారులందరూ ప్రమాణకూటానికి వెళ్తారు. కానీ సామ్రాట్, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. ఆ? కర్ణమాసయ, ఇప్పుడు నా ధనుసులో ఏదైనా లోపం ఉందా? ఇప్పుడు ధనస్సు మీ చేతిలోనే ఉంది కదా రాకుమారా. ఏ క్షణంలో అది ఆత్మలో లీనమవుతుందో మొత్తం కొరవలన్నీ మాయమైపోతాయి. మీరు కూడా ధనుర్దారా? లేదు. మరైతే ధనస్సు విషయంలో ఇంతెలా తెలుసుకోగలిగారు? పత్రాల మీద వర్షపు బిందువులు స్వయంగా వచ్చి పడతాయి. ఆకులు ప్రత్యేకంగా స్నానం చేయక్కర్లేదు. జ్ఞానం కూడా అలాంటిదే. దాన్ని పొందడానికి అసలు ఎలాంటి బంధనాలు ఉండవు. కేవలం జ్ఞానాన్ని ప్రదర్శించడానికే బంధనాలుంటాయి. దాని అర్థం? అడవి నుంచి వచ్చారు కదా రాకుమారా, మరి ఇంకా అడవిని మర్చిపోండి. నగరం గురించి తెలుసుకోండి. నేను చెప్పేదానికి అర్థమేంటో స్వయంగా మీకే తెలుస్తుంది. మీ అమ్మ మీకు మార్గదర్శనం చేయమని ఆదేశించారు. రేపు ఉదయాన్నే నేనొచ్చేస్తాను. నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ, నా ధ్యానం అన్నీ నువ్వే దుర్యోధన. ప్రమాణకోటి ప్రయాణం సఫలం కావడం చాలా అవసరం నాయన దుర్యోధన. తప్పకుండా అవుతుంది మావయ్య గారు, తప్పకుండా అవుతుంది. రేపు ప్రమాణకుటిలో మొత్తం పాండవులందరినీ చంపేస్తాను నేను. ఇప్పుడే వద్దు కాబోయే సామ్రాట్, ఇప్పుడే వద్దు. ఎప్పుడైనా ఒకేసారి దాడి చెయ్యకూడదు. అప్పుడు ప్రణాళిక బెడిసి కొడుతుందన్న భయం కూడా ఉంటుంది కదా. సింహాసనం 4 కోళ్లని ఒకేసారి కూల్చడం అనేది సాధ్యమవ్వదు దుశ్శాసన. అందరికంటే వాళ్ళందరిలోకి బలవంతుడైన పాండవ కుమారుడెవరు? భీముడు. భీముడే అందరికంటే బలవంతుడు. మంచి భోజనం వాసనొస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడ అతని భోజనంలో దీన్ని కలిపి అతని హత్య చేసేద్దాం.
అమ్మా అమ్మా మా మీద కోపంగా ఉన్నారా? కోపమా? లేదు. నేను నీ మీద కోపపడితే నువ్వు నన్ను ఈ భవనం బయటికి విసిరేస్తావు. నువ్వు బలవంతుడివి కదా, మరి బలవంతులు కోపపడకూడదు భీమా. అమ్మా అలా అనకండి అమ్మా. కానీ అమ్మ అవమానించడం వాళ్ళే మొదలు పెట్టారు. ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు. ప్రతిస్పందించాల్సిన అవసరము, సమాధానం చెప్పడం అవసరమా? కానీ అమ్మా, ఒకవేళ ఎవరైనా మా నాన్నగారిని అవమానిస్తే మరి మేము ఎలా శాంతంగా ఉండగలం? పుత్రా, ఇది హస్తినాపుర నగరం, అడవి కాదు. అడవిలో ఆకలి సామ్రాజ్యం ఉంటుంది, నగరాల్లో స్వార్థ సామ్రాజ్యం ఉంటుంది. పశువుల ఆకలి ఎప్పటికైనా సంతృప్తి చెందుతుంది, స్వార్థానికి సంతృప్తే ఉండదు. అందువల్ల మనం వేసే ప్రతి అడుక్కి రాజకీయాల్ని ఎదుర్కోక తప్పదు నాయనా. మనం ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు కదమ్మా, మనిల్లు అనుకుని ఉండడానికి వచ్చాము. నువ్వు సరిగ్గానే చెప్పావు. కేవలం ప్రేమ వల్లనే మనకి ఈ స్థానం లభించింది. నాయనా భీమా, నాకు భయం వల్లే కోపం వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు నా జీవితం వ్యర్థమైపోతుంది. నాకీ లోకమే నరకం అయిపోతుంది. నాయనా, కోపం వల్ల సంయమనం కోల్పోతాం. కేవలం ప్రేమ వల్లనే సంయమనం లభిస్తుంది. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. నాకు నమ్మకం ఉంది. తాతగారు అలాగే బావగారు త్వరలోనే దుర్యోధనుడి దురాగతాలకి అడ్డుకట్ట తప్పక వేస్తారు. ఇవాళ ప్రమాణకోటి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయటం అందుకే అయ్యుంటుంది. అక్కడ మీ 105 సోదరులకి మిత్రత్వం కలగాలి అని. అలాగే అమ్మా, మేం వాళ్ళ హృదయాల్లో పూర్తి విశ్వాసాన్ని నింపేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అనుమతినివ్వండి. నిజమే, కర్ణుడు వృషాలి ఒకరినొకరు ప్రేమించుకున్నారని మొత్తం ఊరందరికీ తెలుసు. పైగా కర్ణుడు లాంటి అల్లుణ్ణి పొందడం అంటే నా జన్మ ధన్యమైనట్టే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏం జరుగుతోందమ్మా? వివాహం నిశ్చయం చేశాం మీ అన్నగారికి. నీకు వివాహం చేయాలని నిశ్చయించాం కర్ణ. వృషాలితో జరిపించాలని. అవును కర్ణ. అమ్మా, వివాహం చేసుకునే అధికారం కేవలం స్వతంత్రులకే ఉంటుంది. ఎందుకంటే భార్యకి సంతోషాన్ని ఇస్తాననే మాట కేవలం స్వతంత్రం ఉన్న వ్యక్తి నిలబెట్టుకోగలుగుతాడు. కారాగారంలో వివాహాలు కావు కదమ్మా. పైగా ఈ సమయంలో సూతుల జీవితం పూర్తిగా కారాగారమే. లేదు కర్ణ,
ఓ భార్యకి భర్త సాన్నిహిత్యమే అన్నింటికంటే గొప్ప సంతోషం. దానికంటే మించిన సంతోషం ఏ భార్యకైనా ఉంటుందా? నాకు నమ్మకం ఉంది కర్ణ. నీ భార్యని పణంగా పెట్టి నువ్వు జీవితమనే జూదాన్ని ఆడలేవు. లేదు కర్ణ, ఈ పెళ్లిని వద్దని చెప్పు. నీ తండ్రి మొండితనం కోసం నువ్వు నీ కలల్ని బలివ్వకూడదు కర్ణ. సూత సమాజం మొత్తంలో విప్లవం తేవాలన్నదే నీ లక్ష్యం. దాన్ని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు కర్ణ. అన్నగారు, మీరు సన్యాసి అయ్యుండి నా పుత్రుడి జీవితంలో కష్టాలు ఎందుకు తెస్తున్నారు? అవును, నేను సన్యాసినే. ఎందుకంటే నేను కన్న కలలన్నీ నిజం చేసుకోవడానికి నా దగ్గర ధైర్య సాహసాలు లేవు. కర్ణ, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. వసంత పంచమి రోజున ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధమైంది. దాన్ని నువ్వు మర్చిపోకూడదు కర్ణ. పుత్ర కర్ణ, వసంత పంచమి రోజున ఉదయాన్నే నీకు వివాహం జరుగుతుంది. ఇది మా నిర్ణయం. నువ్వు ఆ తర్వాత కూడా నీ భార్య జీవితాన్ని దుఃఖమయం చేయడానికి సిద్ధపడి నీ ప్రణాళికను ఆచరణలో పెడితే మేం దానికి అడ్డుపడం, కానీ నీ వివాహం మాత్రం జరిగి తీరుతుంది. నాయనా, పొరపాటును కూడా ఎలాంటి గొడవకి ఆస్కారం ఇవ్వద్దు. మీ సోదరుల మీద నమ్మకం ఉంచండి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్లే చేస్తాము. కానీ మీ 5గురు మాత్రం ఒక్క జట్టుగానే ఉండండి. మీ 5గురు పాండవులు ఒకరికొకరు రక్షణ. బ్రహ్మకమలం పుష్పంలో శ్రీగణేశుడి ఆకృతి ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ 5 పూరేకులు సురక్షితంగా ఉన్నప్పుడే. మీరు క్షణకాలమైనా సరే ఒకరినొకరు విడిచి వెళ్ళకండి. సూతపుత్ర కర్ణ, రాకుమారుడు ధర్మరాజు మిమ్మల్ని రమ్మంటున్నారు. త్వరగా పద. వాళ్ళు ప్రమాణకూటానికి వెళ్లేందుకు వెంటనే బయలుదేరాలి. రాకుమారుల్ని ఎదురు చూసేలా చేయకూడదు కర్ణ. ఒకవేళ నన్ను వృషాలిని పూలమాలల స్థానంలో బేడీలతో ఒకటి చేయాలన్న నిర్ణయం మీరు తీసుకుంటే దాన్ని నేను గౌరవిస్తాను. నేను నా వృషాలి వసంత పంచమి రోజున పెళ్లి చేసుకుంటాం.
బాణం వెయ్యండి, ధనసెక్కు పెట్టండి, సంపాదించండి మీ అధికారాన్ని, ధనసెక్కు పెట్టండి.